హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మహాశివరాత్రి రోజు ఆ శివయ్యను ఏ ఏ అభిషేక ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది, ఈ అభిషేక ద్రవ్యాలను ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఇంకా అభిషేకం ఎలా చేసుకోవాలి అనే వివరాలని తెలియజేస్తాను. శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసిని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ఆ పరమశివుడు ప్రసాదిస్తాడు. ఇప్పుడు అభిషేక ద్రవ్యాలను సిద్ధం చేసుకుందాము. మనం మహాశివరాత్రి రోజు ఆ శివయ్యను పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. పంచామృతాలు అనగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార ఇంకా తేనె. ఈ 5 వస్తువులను పంచామృతాలు అని అంటారు. ఈ పంచామృతాలను కలిపి కానీ లేదా విడివిడిగా కానీ అభిషేకం చేసుకోవచ్చు. నేను ఇక్కడ విడివిడిగా సిద్ధం చేసి పెట్టుకున్నాను. మహాశివరాత్రి ముందే మనం ఈ పూజా ద్రవ్యాలన్నీ ఇంట్లో తెచ్చి సిద్ధం చేసుకొని పెట్టుకుని, ఇంకా పూజ మొదలేసుకునే ముందు ఈ ద్రవ్యాలను ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకుంటే పూజ సులువుగా చేసుకోవచ్చు. ఒకసారి అన్ని అభిషేక ద్రవ్యాలను సిద్ధం చేసుకున్న తర్వాత ఏ అభిషేక ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలియచేస్తాను. ఇప్పుడు ఇంకా కొన్ని అభిషేక ద్రవ్యాలను తయారు చేసుకుందాం. నేను ఇక్కడ 5 గ్లాసులను తీసుకున్నాను. ఈ 5 గ్లాసుల్లో నా దగ్గర ఉన్న గంగాజలం కొంచెం కొంచెం వేసుకున్నాను. మీ దగ్గర కూడా గంగాజలం ఉంటే వేసుకోండి. ఒకవేళ లేకపోతే శుద్ధ జలంతో గ్లాసులను నింపుకోవాలి. శుద్ధ జలం అంటే ఎవరు ఎంగిలి చేయని నీరన్నమాట. ఈ విధంగా అన్ని గ్లాసులు నింపుకున్న తర్వాత ఒక గ్లాసులో పసుపు, ఒక గ్లాసులో కుంకుమ, ఇంకా ఒక గ్లాసులో గంధం, మరొక గ్లాసులో భస్మం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఇంకా వేరొక గ్లాసులో మారేడు దళాలను వేసుకున్నాను. బిల్వపత్రం అంటే శివుడికి ఎంతో ప్రీతి కదా. ఇంకా కొబ్బరి నీళ్ళను కూడా సిద్ధం చేసుకున్నాను. వీటితో పాటు ఇంకా వివిధ పూజా ద్రవ్యాలతో శివునికి అభిషేకం చేసుకోవచ్చు. అయితే వాటిలో కొన్ని నేను అభిషేకానికి ఈరోజు తయారు చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇక అభిషేకం ఎలా చేసుకోవాలి అంటే ముందుగా శివలింగాన్ని ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద ప్లేట్ కానీ లేదా ఏదైనా ఒక పెద్ద పాత్ర కానీ పెట్టుకొని దానిలో శివలింగం పెట్టుకోవాలి. ముందుగా మనం శివలింగాన్ని శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవాలి. తర్వాత మనం సిద్ధం చేసుకున్న ఒక్కొక్క ద్రవ్యాన్ని అభిషేకం చేస్తూ ప్రతి ద్రవ్యం తర్వాత శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవాలి. ఇప్పుడు మహాశివరాత్రి రోజు ఆ మహాదేవుణ్ణి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలను పొందవచ్చో తెలియచేస్తాను. ఆ శివయ్యను ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో ఆరోగ్యం, బలం. ఆవు నెయ్యితో అభిషేకం చేయటం వల్ల ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. ఇంకా పంచదార లేదా చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల దుఃఖనాశనం, ఆకర్షణ కలుగుతుంది. ఇంకా తేనెతో అభిషేకం చేయటం వల్ల తేజోవృద్ధి కలుగుతుంది. ఈ విధంగా పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత మనం కొద్దిగా తీర్థంగా తీసుకుని మిగతాది మొక్కల్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కొన్ని అభిషేక ద్రవ్యాలతో అభిషేకించడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాము. మహాదేవుణ్ణి భస్మజలంతో అభిషేకం చేయడం వల్ల మహాపాపహరణం అవుతుంది. ఇంకా సుగంధ జలంతో అభిషేకం చేయటం వల్ల పుత్రలాభం కలుగుతుంది. పుష్పోదకం అంటే జలంలో పుష్పాలను వేసి ఆ జలంతో అభిషేకం చేయడం వల్ల భూలాభం కలుగుతుంది. ఇంకా బిల్వజలంతో అభిషేకం చేయటం వల్ల భోగభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వల్ల అపమృత్యుహరణం జరుగుతుంది. రుద్రాక్షలను నీటిలో వేసి ఆ రుద్రాక్ష జలంతో మహాదేవుణ్ణి అభిషేకం చేయటం వల్ల మహా ఐశ్వర్యం కలుగుతుంది. సువర్ణ జలంతో అభిషేకం చేయడం వల్ల దరిద్ర నాశనం కలుగుతుంది. అన్నాభిషేకం చేయటం వల్ల సుఖజీవనం కలుగుతుంది. ద్రాక్షరసంతో అభిషేకం చేయటం వల్ల సకల కార్యాభివృద్ధి కలుగుతుంది. నారికేళ జలంతో అభిషేకం చేయటం వల్ల సర్వసంపద వృద్ధి అవుతుంది. ఖర్జూర రసంతో అభిషేకం చేయటం వల్ల శత్రునాశనం జరుగుతుంది. ఇంకా దూర్వారోదకం అంటే గరిక జలంతో అభిషేకం చేయటం వల్ల ద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. ఇంకా ధవళోదకంతో అభిషేకం చేయటం వల్ల శివ సాన్నిధ్యం కలుగుతుంది. గంగోదకంతో అభిషేకం చేసుకోవటం వల్ల సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి కలుగుతుంది. కస్తూరి జలంతో అభిషేకం చేసుకోవటం వల్ల చక్రవర్తిత్వం కలుగుతుంది. నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేయటం వల్ల వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది. నవరత్న జలంతో అభిషేకం చేయటం వల్ల ధాన్య, గృహ ప్రాప్తి కలుగుతుంది. మామిడి పండు రసంతో అభిషేకం చేయటం వల్ల దీర్ఘ వ్యాధి నాశనం అవుతుంది. పసుపు, కుంకుమలతో అభిషేకం మంగళప్రదం. విభూతితో అభిషేకం కోటి రెట్ల ఫలితం ఇస్తుంది. అయితే మహాశివరాత్రి రోజు పూజ ఎలా చేసుకోవాలి అనే పూర్తి వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది కూడా వాచ్ చేస్తే మీకు పూర్తిగా పూజ ఎలా చేసుకోవాలి అనేది తెలుస్తుందన్నమాట. మన పెద్దవాళ్ళు ఏమి చెప్పారంటే పూజ కంటే హోమము, హోమం కంటే తర్పణము, తర్పణం కంటే జపము, జపం కంటే అభిషేకము శ్రేష్టాలని చెప్పారు.
అందువల్లనే అభిషేకం అంతటి ఉత్తమమైనది. మహాశివరాత్రి రోజు శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరుతాయి, సకల ఐశ్వర్యములు సమకూరుతాయి. ఒకవేళ ఇక్కడ చెప్పిన ద్రవ్యాలన్నీ మీరు సిద్ధం చేసుకోలేకపోతే ఎన్ని వీలైతే అన్ని ద్రవ్యాలను సిద్ధం చేసుకుని అభిషేకం చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో అభిషేకం చేసుకోవడం కుదరకపోతే ఈ ద్రవ్యాలను ఇంటి దగ్గర సిద్ధం చేసుకుని మనం గుడికి తీసుకువెళ్ళి కూడా అభిషేకం చేయించుకోవచ్చు. వాగర్ధావివ సంప్రోక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇది ఇవాల్టి వ్లాగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్లో కలుసుకునేంత వరకు లోకా సమస్తా సుఖినో భవంతు.